ఈ క్షేత్రం తాలూకా మహిమలు మనం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, ఈ అద్భుతమైనటువంటి శివలింగం పైన అక్కడ ఉన్నటువంటి 3 నేత్రాలు కనిపిస్తున్నాయి. ఆ 3 నేత్రాలు కూడా ఈ శివలింగానికి స్వయంగా ఆవిర్భవించేటువంటిది. అలాగే స్వామివారి తాలూకా ముఖాలు చూసుకుంటే ఇటువైపు ముఖం, అటువైపు ముఖం, ముందు ముఖం, ఇంకొక ముఖం, పంచముఖేశ్వరుడుగా స్వామిని కీర్తిస్తున్నారు. 5 ముఖాలు కనిపిస్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి క్షేత్రము. అలాగే ఉదయం ఒక రంగు, మధ్యాహ్నం ఒక రంగు, సాయంకాలం ఒక రంగు మీద కూడా ఉంటాయి. కార్తీక మాసంలో ఒక రంగుగా ఉంటుంది. అలాగే నెలకి ప్రతి నెల రంగులు మారుతుంటాయి. అలాగే ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా తిల ప్రమాణము, నువ్వు గింజంత ప్రమాణంగా ఈ దేవాలయం పెరుగుతూ ఉంటుందట. ప్రాచీన కాలం నుంచి కూడా ఈ దేవాలయం పెరుగుతూ అంత లింగం అయిందన్నమాట. శ్రీరాముడు పూజ చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ లింగం అలా 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 అంత పెరిగింది. పైనకి ఎంత కనిపిస్తుందో అంత 2 భాగం భూమి లోపలికి ఉందన్నమాట. అంత గొప్ప శివలింగం. దీనికి చరిత్ర ఉంది. ప్రపంచంలోనే ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఆవిర్భవించిందని దానికి చరిత్ర ఏమీ లేదు. అయితే దీనికి స్కంద పురాణంలో మాత్రం రాముడు పూజ చేసినట్టుగా చాలా విశేషాలు ఉన్నాయి. ఇంత గొప్ప క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలో టెక్కల మండలంలో రావికొలస గ్రామంలో ఉంది. ఎప్పుడు ఎండల్లోనే ఉంటాయి స్వామివారు, వర్షాలకు తడుస్తూనే ఉంటారు. కాబట్టి ఎండల మల్లికార్జున స్వామిగా ఈ స్వామిని కీర్తిస్తూ ఉంటారు. అంత గొప్ప శివలింగాన్ని దర్శనం చేయవలసినటువంటి అవసరం ప్రతి భక్తుడికి ఉంది. స్వామికి కోరికలు చెప్పుకుంటే, స్వామి నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ సాయం చేయవయ్యా అంటే వెంటనే కోరికలు సిద్ధిస్తాయట. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి స్వామికి కార్తీక మాసంలోనూ మహాశివరాత్రికి నిత్యము యాత్ర భక్తులు వేలాది మందిగా వచ్చి దర్శనం చేస్తూనే ఉంటారు. ఈ క్షేత్రం తాలూకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.